శ్రీవత్సమనే పేరుగల పుట్టుమచ్చ, కౌస్తుభమనే రత్నం, లక్ష్మీదేవికి నివాసస్థానం అయిన వక్షస్థలం, శోభాకరమైన దేహకాంతి, నల్లని శరీరఛాయ, శుభప్రదమైన తామరల వంటి కన్నులు, పద్మం నుండి పుట్టిన బ్రహ్మ, మహేంద్రుడు మొదలైన సర్వదేవతల కిరీటాల్లోని రత్నకాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవానిని, నిత్యుడు దయాసముద్రుడు అయిన విష్ణుమూర్తిని స్తుతిస్తాను. సర్పరాజులు అలంకారాలుగా కలవానిని, నెలవంకను తలయందు అలంకరించుకున్న వానిని, మెరిసే నక్షత్రాల వంటి మల్లెపువ్వుల వంటి తెల్లని శరీరకాంతి కలవానిని, యుద్ధమందు శత్రు భీకరమైన వానిని, మేరుపర్వతాన్ని ధనుస్సుగా చేసుకున్న వానిని, సులభంగా భక్తులకు వరాలిచ్చే శంకరుణ్ణి మనసారా స్మరిస్తాను. ఉపనిషత్తులచే పరబ్రహ్మంగా పొగడబడిన వానిని, దేవతలలో ప్రథముడైన వానిని, లోకకంటకుడైన కంసుణ్ణి సంహరించిన శ్రీకృష్ణుని అంశ అయిన వానిని, దుష్ట సంహారానికి సూత్రధారి అయిన వానిని, బంగారు వన్నెగల యజ్ఞోపవీతం కలవానిని, దుష్ట ప్రవృత్తిని పోగొట్టగల పరమాత్ముణ్ణి, తనను గుర్చి తపస్సు చేసిన భక్తులకు ఇష్టవరాలిచ్చడి హంస వాహనుడైన బ్రహ్మను సేవించదను. చేతియందు కుడుములు కలవానిని, బలిష్టమైన ఎలుక వాహనంగా కలిగిన వానిని, ఒకే దంతం కలిగి పెద్ద బొజ్జ కలిగి పార్వతీ తనయుడైన వానిని, పుణ్యస్వరూపుడైన వానిని, ప్రమథ గణాలకు అధిపతి అయిన వానిని, దేవతలందరికీ ఎక్కువగా సంతోషం కలిగించే వారిలో శ్రేష్ఠుడగు వానిని, భక్తుల కోర్కెలను సులభంగా తీర్చెడువాడును అయిన గజాననుణ్ణి సంతోషంతో చేతులు జోడించి కోర్కెలు నెరవేరుటకై సేవిస్తాను. ఓ సరస్వతీదేవి, నీవు మిక్కిలి కాంతితో భక్తితో కూడిన చూపుతో బ్రహ్మకు ఇల్లాలైన దానవు, పండితులందరికీ ఆధారమైన దానవు. మా తల్లి, దయచూపెడి తల్లి, భజించు వారికి కల్పవృక్షం వలె కోర్కెలీడేర్చు తల్లి. ఇదివరలో నాకు సాక్షాత్కరించిన విధంగానే ఇప్పుడు కూడా నా హృదయంలో సత్యంగా నిలిచి ఉండుము. అందమైన చేతిగాజుల మనోహర ధ్వనులతో కూడిన అభయ వరద హస్తాలతో భక్తులకు సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవిని నిండు మనసుతో స్మరిస్తాను. బహువిధాలుగా సన్నుతింపబడిన లోకాలు కలది, అందమైన గాజుగల ఒక చేతి యందు తల పుర్రె కలది, తనను గురించి తపస్సు చేసేవారి మనస్సుల్లో విహరించేది అయిన కాళికాదేవికి నమస్కరించి ఆమెను చిత్తంలో స్మరిస్తాను. ఈ విధంగా కవి తనకు ఇష్టమైన దేవీ రూపాలను స్తుతించి, తపోనిష్ఠ కలవాడును, పవిత్ర కర్మలు ఆచరించుటచే వశీభూతులకు దేవతల చేతను సర్వ మానవుల చేతను నమస్కరింపతగినవాడు, గొప్ప మాటల నేర్పు కలవాడు, విష్ణువును కీర్తించుట యందు శ్రద్ధ కలవాడు, వేద సమూహాన్ని సంపూర్ణంగా తెలిసినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానం కలవాడు, పండితులలో మిక్కిలి శోభించేవాడు, పుణ్యమూర్తియు, పరాశరుని కుమారుడు అయిన వ్యాస మహర్షిని సేవించడం సముచితం. భగవంతుని పాదాల వద్ద నిత్యము నివసించేవాడు, వేదాలు, పురాణాలు, విష్ణు కథలు గల భాగవతం మొదలైన వాటిల్ని రచించినవాడు, స్వచ్ఛమైన కవిత్వం చెప్పే నేర్పు కలవాడు అయిన వ్యాస మహర్షి యొక్క పాదాల జంటను మనసారా స్మరిస్తాను. భవ్య కవితావేశంతో సంస్కృత భాషలో రామాయణాన్ని రచించి ఆదికవి అనిపించుకున్న వాల్మీకిని స్తుతిస్తాను. చిలుక పలుకల వలె అమృతవాక్కులతో భాగవతాన్ని 7 రోజుల్లో వినిపించి పరీక్షిత మహారాజుకు మోక్షప్రాప్తిని కలిగించిన సుఖయోగీంద్రుణ్ణి ప్రార్థిస్తాను. బాణమయూర కవుల ప్రజ్ఞను కొనియాడుతాను. భాష సౌమిల్యక, భారవి, మాఘు కవుల అమృతాన్ని తలపించే గొప్ప రచనారీతులను తలుస్తాను. కవులకు కల్పవృక్షం వంటి కవికుల గురువైన కాళిదాసు యొక్క మధుర కవిత్వాన్ని శ్లాఘిస్తాను. అట్లే తెలుగు భారత రచనకు శ్రీకారం చుట్టిన నన్నయ్య భట్టారకుని, ఉభయ కవిమిత్రుడైన తిక్కన సోమయాజిని, కవిత్రయంలో 3వ వాడైన ఎర్రాప్రగడను కీర్తిస్తాను. రామాయణకర్త అయిన హుళక్కి భాస్కరుని, సుకవులలో చంద్రుని వంటి వాడైన నాచన సోమనాథుని, కవుల మనసులకు నాయకుడైన శ్రీనాథుని ఘనతను మెచ్చుకొని, మొగ మిచ్చకాలు కాదు జగమంతా మెచ్చగా పన్నగరాజు సయ్యపై పవలించే భగవంతునికి తన కవితా సంపదలనే ఆభరణాలను కోకొల్లలుగా కానుకలుగా సమర్పించుకున్నవాడు, భక్తి విశ్వాసాలతో పరమనిష్ఠతో భాగవత మహాగ్రంథాన్ని రచించినవాడు, కవులలో పట్టపురాజు అయిన బమ్మెరపోతరాజును తలంచి నమస్కరిస్తాను. ఈ విధంగా సుకవులందరికీ చేతులు జోడించి నమస్కరించిన వాడనే లౌకిక కర్మబంధాలను తొలగించేది,
అష్టైశ్వర్యాలను కలిగించేది, మునులకు కవులకు సమస్త కవిత్వాలకు ఆశ్రయమైనది, సర్వమంత్రాలకు నాయకత్వం వహించేది, మోక్షలక్ష్మికి స్వరూపమైనది, సజ్జనుల హృదయానికి ఆనందం కలిగించేది అయిన హరికీర్తనా ప్రధానమైన భాగవతమనే మంత్రాన్ని పలుకుతాను, అంటే భాగవత రచన చేస్తాను అని సారాంశం అని భాగవత పురాణంలోని 6వ స్కంధాన్ని ఆంధ్ర భాషలో రచించటానికి పూనుకున్నాను. నా కవితా మహాలక్ష్మికి ఆ శ్రీమన్నారాయణుడే పతి కనుక ఈ రచనను కృష్ణునికే సమర్పించాను. దీనికి సందర్భమేమంటే, నేను నా చిన్నతనంలో గురుకుల విద్యార్థిగా ఉన్న కాలంలో ఒక రోజున ఆకాశంలో విలువైన వస్త్రాలు ధరించి, పన్నీరు కలిపిన సుగంధం పూసుకొని, కొత్త ఆభరణాలు అలంకరించుకొని నేను మెత్తని పాన్పుపై సుఖ నిద్రలో ఉన్నప్పుడు పెక్కు మెరుపు తీగలు ఒక్కటిగా చేరి స్థిరంగా నిలబడినట్లు నాకొక దివ్య స్వరూపం సాక్షాత్కరించింది. తూర్పున కోటి సూర్యులు ఒకేసారిగా ఉదయించినట్లు, త్రిమూర్తులు కరుణ ఏకరూపాన్ని పొందిన విధంగా, సూర్యుని ప్రచండ కాంతికి కరిగిన మేరు పర్వతం మీద బంగారం మరింత వెలుగులు విరజిమ్ముతున్నట్లు, సర్పరాజుల తల్ల మీదై మణుల కాంతి మిరిమిట్లు గొలిపినట్లు, ఒక్కసారిగా నా ఎదుట ఒక ప్రకాశవంతమైన కాంతిపుంజం స్థిరంగా నిలిచి నన్ను పూర్ణ దృష్టితో వీక్షించి ఆకాశవాణి మధురంగా ఇలా అన్నది: నీవు శాస్త్ర సంబంధమైన చదువులు, శస్త్ర సంబంధమైన సాముగరిడీలు, ఆనందం కలిగించే సంగీతం మొదలైన వాటిలో ఆరితేరినావు. ఇక మీదట సాహిత్యంలో పరిశ్రమ చేయవలసిన సమయం ఆసన్నమైంది కనుక ఇప్పుడు శ్రోతలకు వీణుల విందైన కవిత్వం చెప్పడం ప్రారంభించు. నా అండదండలు నీకు సదా ఉంటాయి అని ఆజ్ఞాపించిన జగన్మాత యొక్క కరుణారస దృష్టితో పావనమైన నేను ఒక శ్లోకాన్ని ఆ క్షణమే చెప్పాను. అది ఏదంటే, పరమహంస స్వరూపుడు, సత్వగుణ సంపన్నుడు, సర్వాంతర్యామి, సజ్జనులకు ఆశ్రయమైనవాడు, తనకు ఆధారం అవసరం లేకుండా తానే అన్నిటికీ ఆధారమైనవాడు, సాధువులను అనుగ్రహించేవాడు, సగుణ సంపద కలిగినవాడు, తనకెవ్వరూ అధిపతులు లేక తానే అందరికీ అధిపతి అయినవాడు అయిన శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తాను. నా శ్లోకాన్ని ఆ దేవి అంగీకరించింది. తర్వాత నిద్ర నుంచి మేల్కొని ఎంతో ఆనందాన్ని పొందాను. చంద్రునితో పాటు వెన్నెల అన్నట్లుగా నారాయణ పరంగా కవిత్వ తత్వమర్థమైంది. దానికి ఫలంగా శ్రీకృష్ణుని మనస్సులో పెట్టుకున్నాను. భాగవతాన్ని ఆంధ్ర భాషలో వ్రాసే అదృష్టం లభించింది. దానికి కృతిభర్తగా కృష్ణ పరమాత్మ అయ్యే భాగ్యం లభించింది. ఇది ఎలా ఉందంటే, అమృతరసాన్ని కోరితే ఆ అమృతరసం చింతామణి పాత్రతో సంభవించినట్లుగా ఉన్నది. భాగవతాన్ని తేటపరచటానికి ఎవరు సరిపోతాడు? ఒక్క శ్రీ శుకుడు తప్పితే, లేదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అయి ఉండాలి. అందుచేత ఏదో నా బుద్ధికి తోచినంత, పండితులు చెప్పగా విన్నంత, నా భక్తికి అర్థమైనంత మేరకు పలుకుతాను. నేను పుట్టిన రోజు నుండి గర్వం అనేది ఎరుగను. శ్రీహరిని ఎవరు నుతిస్తారో వారికి అన్ని శుభాలే కలుగుతాయి. ఆ కారణంగా శ్రేష్టమైన నా భాగవత రచనను ఆయనకే పట్టం కట్టాను. హరిని విడిచిపెట్టకుండా ఆయన కథామృతాన్ని నేను ఎంతో చక్కగా చెబుతాను. బుధోత్తములు వీణుల విందుగా గ్రోలండి అని ముందుగా నా వంశాన్ని గురించి చెబుతాను. శ్రీవత్సగోత్రుడు, శివభక్తుడు, ఆపస్తంభసూత్రుడు, సుగుణుడు అయిన ఎర్రనామాత్యుడు ఏర్చూరుకు శాసకుడు. ఎర్రన కుమారుడు పుణ్యమూర్తి అయిన వీరన. ఆ వీరన కుమారుడు నాదయామాత్యుడు. ఆయన భార్య పోలమాంబ. ఆ దంపతులకు కసువనామాత్యుడు, వీరన్న, సింగన్న అనే 3 పుత్రులు జన్మించారు. ఆ మూర్తిత్రయం చక్కని కీర్తితో వెలుగొందారు. అందులో కసువనామాత్యునకు ముమ్మడమ్మ అనే సాధ్వి భార్యగా అలరారింది. ముమ్మడమ్మ భర్త మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పదు. ఇంటికి వచ్చిన చుట్టాలు వెంటనే వెళ్ళిపోయేటట్లు ఎన్నడూ మాట్లాడదు. అవసరానికి మించి అధికంగా మాట్లాడదు. ఇల్లు విడిచి వెళ్లి పొరుగు వారితో కళ్ళ మాట్లాడదు. ఏర్చోరి కులశేఖరుడైన కసువనామాత్యుని భార్య అయిన ముమ్మడమ్మకు ఇందిరాదేవి సాటిగాని ఇతరులెవరూ కారు. ఆ కసువయ్య మంత్రికి పుణ్యవతి అయిన ముమ్మడమ్మకు మేము 2 పుత్రులం కలిగాము. మేము ఏ విషయంలోనూ వ్యాకులత్వం లేకుండా స్థిరమైన చిత్తం కలవారము. సద్గుణ సంపన్నులం, పుణ్యశీలురము. మేము 2 మన్మథునితో సమానమైన సౌందర్యం కలవారము. హరి యొక్క దివ్యమైన
పదముల యందు తుమ్మెద వలె సంచరించే మనస్సు కలవారము. నా పేరు సింగయ్య, నా తమ్ముని పేరు తెలగయ్య. ఆ ఇద్దరిలోనూ నేను పెద్దవాడిని, శివపూజలో విలసిల్లువాడిని. విష్ణుచరితం అనే అమృతం స్రవించు వాగ్విలాసానందంలో మునిగి తేలే మనస్సు కలవాడిని, చాలా మృదు స్వభావిని. శ్రీకృష్ణుని పాదారవిందాలను సందర్శించడమే ముఖ్య ఆశయంగా గల మనసు కలవాడను అయి, లక్ష్మీదేవి ప్రాణేశ్వరుడైన వానికి, నా జీవితానికి అధీశ్వరుడైన వానికి, దేవేంద్రునిచే స్తుతింపబడేవానికి, ముల్లోకాలకు అధినాథుడైన వానికి, పండితుల సంతాపాన్ని నివారించేవాడికి, సనక సనందనాది మహర్షులకు ఆశ్రయమైన వానికి, మేరు సమానధీరుడైన వానికి, భక్తుల పాపాలు పోగొట్టేవానికి, భయంకరాలైన దురితాలనే ఏనుగులను సింహం వలె చీల్చి చెండాడేవానికి, తన శక్తి చేత ఇంద్రుని గర్వము హరించిన వానికి, సజ్జనుల హృదయాంతరాలలో నివసించేవానికి, నరసింహ స్వరూపునికి, గజేంద్రుని కాపాడిన వానికి, కొనగోటితో గోవర్ధనాన్ని ఎత్తినవానికి, ఆదివరాహావతారుడైన వానికి, సుగుణవంతునికి, సగుణ స్వరూపునికి, ఆశ్రితులకు కోరిన కోరికలు ఇచ్చే చింతామణి వంటి వానికి, దేవేంద్రాది దేవతలకు శిరోరత్నమైన వానికి, ఆదిశేషుని పాన్పుగా అమర్చుకున్న వానికి, వక్షస్థలం మీద ప్రకాశించే కౌస్తుభమణి కలవానికి, జగత్కంటకుడైన కంసుని సంహరించిన వానికి, భుజాలు తాకే కర్ణకుండలాలు ధరించిన వానికి, హింసాపరులైన విరోధుల శిరస్సులను గదచేత చితకబాదిన వానికి, ఆ మాంసఖండాలతో నిండిన గదాదండాన్ని చేతిలో ధరించిన వానికి, అనగా ఆ శ్రీకృష్ణునికి, పరమయోగీంద్రుల అంతఃకరణమనే పాలసముద్రంలో భావతరంగాలలో తేలియాడే శేషతల్పంపై శయనించి ఉన్న పరతత్వమైన వానికి, శాశ్వతమైన మేలు కలిగించేవానికి, భక్తుల పాలి చింతామణి అయిన వానికి, ఆ శ్రీకృష్ణదేవునికి అంకితంగా సమర్పించబడిన నేను రచించదలిచిన మహాభాగవతంలోని షష్ఠ స్కంధానికి కథా ప్రారంభ వరుస విధానం ఏది అనగా, శ్రీహరి చరణ కమల సంస్మరణం వలన కలిగిన ఫలితం చేత హర్షోత్కర్షులైన సౌనకాది మహర్షులతో సమస్త పురాణాలు ఇతిహాసాలలోని విశేషాలను వివరించి చెప్పడంలో విఖ్యాతుడైన సూతుడు ఈ విధంగా అన్నాడు. పుణ్యాత్ముడా, దుర్భరమైన వేదనలకు కారణమైన నరకాల పాలు కాకుండా మానవుడు బ్రతికే మార్గం వివరంగా చెప్పవలసినది. ఇలా అడిగిన పరీక్షిత్తు మహారాజుకు సుఖయోగి సమాధానం చెప్పసాగాడు. మనోవాక్కాయములు అనే త్రికరణాలు శుద్ధి చెందకపోవటం చేత ఎన్నో పాపాలు చేస్తాడు మానవుడు. అలాంటి పాపాలను వెంటనే తొలగించుకోకపోతే ఆ పాపి దేహత్యాగం చేసిన వెనుక గొప్ప నరకకూపాలలో కొట్టుమిట్టాడుతాడు. కాబట్టి యమకింకరుల వికృతి చేష్టలు బాధించకముందే, మరణమనే చెడు తలంపు మనసును కకలావికలం చేయకముందే, శరీరంలో ప్రాణం ఉండి జీవకళ పోకమునుపే చక్కగా పవిత్ర చిత్తం కలిగి ఆ పాపాలు పోగొట్టుకునే విధానం అవలంబించాలి. ముందుగా రోగాలు రావడానికి కల దోషాలను తెలుసుకుని చక్కగా వాటిని తొలగించే వైద్యునిలాగా తగిన సమయం చూసుకుని పాపకారణాలను ముందుగా నశింపచేసుకోవాలి అని చెప్పిన సుఖయోగిని చూచి పరీక్షిత్తు ఇలా అన్నాడు. కన్నులతో చూచి చెవులతో విని ఆ పాపాలు తాను చేయకూడదని పశ్చాత్తాపపడి కూడా మళ్ళీ పాపాలు చేసే మూఢాత్ముడు ఆ దోషాల నుండి ఎలా విముక్తుడవుతాడు? అది చెప్పు. అదీ కాక ఆయా కర్మల ఫలితం తెలిసి ఒక్కొక్క చోట పాపం చేస్తాడు, ఒక్కొక్క చోట చేయడు. కనుక అలాంటి వాడు ఏ రీతిగా చేసినా పుణ్యం ఫలించదని నా ఉద్దేశము. శరీరపు మాలిన్యం పోకుండా ఏనుగు నీటిలో స్నానం చేసినట్టుగా అతని పుణ్యం వ్యర్థమని నేను అనుకుంటున్నాను అని అడిగితే శుకుడు ఇలా చెప్పాడు. పాపరహితుడా, కర్మచేత కర్మ తొలగదు. అంటే పుణ్యకర్మ చేత పాపకర్మ ఫలం తొలగదు. తాను తెలియకుండా చేసినా ఆ పాపకర్మానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పథ్యాహారం రోగాలు రాకుండా చేసినట్లుగా సత్కర్మలు ఆచరించేవాడు మనసు పరిశుద్ధి పొంది పాపాలన్నీ పోగొట్టుకుంటాడు. ధర్మాన్ని ఆచరించేవారు దయాపరులు, తపస్సు, బ్రహ్మచర్యం, దానం, శమదమాలు, జపం, సత్యం, శౌచం, చక్కని యమనియమాలు మొదలైన వాటి వలన మనోవాక్కాయముల చేత పుట్టిన పాప సమూహాన్ని అగ్ని వెదురు పొదలను కాల్చివేసినట్లుగా దహింప చేసుకోగలరు. అంతేకాకుండా కొందరు పుణ్యాత్ములుంటారు. వారు కృష్ణుని పాదపద్మాల మకరందాన్ని ఆస్వాదించడంలో తుమ్మెద వంటి హృదయాలు కలవారు. నిరాడంబర వేషులై తమ హృదయాలలో పెంపొందిన భక్తి చేత సూర్యుడు మంచును హరించినట్లు సమస్త దోషాలను రూపుమాపుకొంటారు. మరికొందరు
తమ భక్తి ప్రభావంతో సూర్యుడు తన ప్రచండ కిరణాలతో కారుచీకట్లను పారద్రోలినట్లు ఘోరమైన పాపాలను మొదలంటూ నిర్మూలిస్తారు. హస్తినాపుర ప్రభువైన ఓ పరీక్షిన్ మహారాజా, ఒక రహస్యం చెప్తాను విను. శ్రీహరి భక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శమదమాది సద్గుణాలు కూడా హరిభక్తి వలె పాపాత్ముణ్ణి పుణ్యాత్ముడిగా మార్చలేవు. ఎవరైతే శ్రీహరికి తమ అర్థాన్ని ప్రాణాన్ని సమర్పిస్తారో, ఎవరైతే పుండరీకాక్షుని భక్తులను సేవిస్తారో, ఎవరైతే నారాయణ వ్రత పరాయణలో ఎవరైతే మాధవ కథలను ఆసక్తితో వింటారో అటువంటి వారికి లభించే మోక్షం మరెవరికీ లభించదు. విష్ణు భక్తి వల్ల లభించే సుస్థిరమైన కైవల్య పదం తపస్సుల వల్ల కానీ, బ్రహ్మచర్యాది నియమాల వల్ల కానీ, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం వల్ల కానీ, సత్య పరిపాలనం వల్ల కానీ, శుచిత్వం వల్ల కానీ, దాన ధర్మాల వల్ల కానీ, యజ్ఞాలు చేయటం వల్ల కానీ ప్రాప్తించదు. సాధు స్వభావులు, పుణ్యమూర్తులు, హరిభక్తి పరాయణులు అయిన వారికే తప్ప పునరావృత్తి లేని శాశ్వత మోక్షం ఈ లోకంలో మరెవరికీ లభించదు. రాజా, ఎన్ని పుణ్యాలు చేసినా హరిభక్తి లేని నాడు అన్నీ నిరుపయోగాలే. ఎన్ని నదులు కలిసినా మద్యభాండాన్ని పవిత్రం చేయలేనట్లు హరిభక్తి లేని పుణ్యకార్యాలు వేలకు వేలు చేసినా పాపాత్ముడైన నరుణ్ణి పవిత్రుణ్ణి చేయలేవు. ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని పాదపద్మాలపై మనస్సు లగ్నం చేసిన మహాభక్తులు, ఆ వాసుదేవుని సుగుణాలలో ఆసక్తి కలిగిన వారు యముణ్ణి కాని, యమపాశాలను ధరించిన యమభటుల సమూహాలను కాని కలలో కూడా కనుగొనరు. అటువంటి మహానుభావులను, మహాభక్తులను ఎటువంటి పాపకర్మాలు ఏమాత్రం ఆవహింపవు. కావున ఈ విషయాన్ని వివరించే ఒకానొక పురాతనమైన ఇతిహాసం కలదు. దానిని విష్ణుదూత యమదూత సంవాదం అంటారు. దానిని నీకు వినిపిస్తాను. రాజా, విను. కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పాపాత్ముడు, దరిద్రుడు, నింద్యచరిత్రుడు, సదాచారాలను విడిచినవాడు, నికృష్ట జీవనుడు, జూదాలను, వివాదాలను, దొంగతనాలను ఇష్టపడేవాడు. యవ్వనపు మత్తులో ఒక దాసిని భార్యగా చేసుకుని 10 మంది కొడుకులను కన్నాడు. సంసార వ్యామోహం అనే సముద్రంలో మునిగి పిల్లల లాలన పాలనలో గడుపుతూ చాలా కాలం సుఖాలు అనుభవించి వృద్ధుడయ్యాడు. మలినమైన మనస్సు చివరకు స్వచ్ఛతను పొందుతున్నట్లుగా అతని వెంట్రుకలు తెల్లబడ్డాయి. భార్యాపిల్లల యందు మమకారం తగ్గినట్లుగా శరీరం బిగువు తగ్గింది. ఇంద్రియాలు తమకు మోహం వద్దన్నట్లుగా తల అడ్డంగా వణకసాగింది. తీవ్రమైన కోరికలు వయసుతో పాటు తగ్గినట్లు కంటిచూపు మందగించింది. నోటికి అరుచి కలిగింది. దంతాలు ఊడిపోయాయి. ఆయాసం, దగ్గు పెరిగాయి. తలనొప్పి హెచ్చింది. ఈ విధంగా అతనికి ముసలితనం నాటికి మనసు కూడా చెదిరిపోయింది. ఈ విధంగా అతడు 88 సంవత్సరములు నిండినవాడినప్పటికీ మోహభ్రాంతుడై చివరి కొడుకైన నారాయణుడు అనేవాడి యందు మిక్కిలి ప్రేమ కలిగి ఉండేవాడు. ఓ మహారాజా, అజామిళుడు అతని భార్య కలిసి చిన్న కొడుకైన నారాయణుణ్ణి మిక్కిలి ప్రేమతో ముద్దు చేసేవారు. మనోహరమైన తిన్నని నుదురు కలిగి తన తండ్రికి ఆత్మబంధుత్వాన్ని పెంచే స్వభావం కలవాడు అయిన కుమారుణ్ణి చూస్తూ ఆ దుశ్శీల బ్రాహ్మణుడైన అజామిళుడు చాలా సంతోషిస్తున్నాడు. ఆఖరికి కుమారుడిపై ప్రేమతో ఆహార పానీయాదులందు, ఆటపాటలయందు కూడా అతనితో కాలం వెళ్లదీస్తూ జడుడైనందువల్ల తనకు ఆసన్నమైన మరణాన్ని గుర్తించలేకపోయాడు. అజామిళుడు ఈ విధంగా అజ్ఞానంతో, వ్యామోహంతో ఉంటూనే మృత్యువు ఆసన్నమైన సమయంలో తనకు ప్రియపుత్రుడైన నారాయణుణ్ణి ఆ పేరుతో పిలుస్తూ తనలో తానే ఎక్కువగా తలుచుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆ సమయంలో ఆ అజామిళుడు పలు రకాల పాపాలను చేసే సర్వలోక ప్రజలను క్రూరంగా శిక్షించే అతి భయంకరులైన యమభటులను శరీరం పట్టుతప్పుతుండగా భయభ్రాంతుడై చూశాడు. పాపాత్ములను దండించడంలో కఠినంగా ప్రవర్తించేవారు, భయంకర రూపం కలవారు, నిర్దయ జాతకులు అయిన యమభటులను ఆ బ్రాహ్మణుడు దూరం నుండే చూశాడు. కోపంతో భయంకరంగా వ్రేలాడుతున్న పెదవులు కలిగిన వికార ముఖాలలో తీక్షణమైన చూపులు కలిగినవాడు, పాపలకు భయం కలిగించే యమపాసాలను, ఆయుధాలను కలిగినవారు, మరణ వ్యాప్తితో విశేషంగా భయాన్ని కలిగించేవాళ్ళు, తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన 3 యమదూతలను బ్రాహ్మణుడు చూచాడు.
ఈ విధంగా అతి వికృతమైన నోరు, మొగము, చెక్కిలి, విషమంగా ఉన్న కళ్ళు, అతిగా బలిసిన శరీరములు, నిక్కపొడుచుకున్న రోమాలు కల యమభటులు ముగ్గురు అజామిళునికి కనిపించారు. వారి చేతులలో సమస్తమైన జీవాలను అపహరించు ప్రశస్తమైన పాశములు ఉన్నాయి. వారిని చూడగానే అజామిళునికి ఇంద్రియాలు పట్టుతప్ప ప్రాణాలు కనిపించాయి. నిలువు గ్రుడ్లు పడి ప్రాణాలు కొట్టుమిట్టాడాయి. దూరంగా ఆడుకుంటున్న బాలుడు తన మనస్సులో తోచేసరికి పుత్రభ్రాంతితో నారాయణ 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 అంటూ తన కుమారుణ్ణి పిలిచాడు. ఆ ప్రకారంగా మరణవేళ నారాయణుణ్ణి స్మరించేసరికి ఆ పరిశ్రమలలో ఉండే విష్ణుదూతలు నారాయణ నామాన్ని విని వెంటనే అక్కడకు వచ్చారు. వచ్చి అక్కడ ఉన్న వికటంగా మాట్లాడేవారు, వికటంగా వేషం వేసుకున్నవారు, కోపంతో మండిపడుతూ ఉన్నవారు అయిన యమకింకరులను అదల్చారు. అదల్చి దాసిభర్త అయిన అజామిలుడు అనే భూసురోత్తముని శరీరం నుండి ప్రాణాలను వెలికిలాగుతున్న యమభటులను బలవంతంగా త్రోశారు విష్ణుదూతలు. ఇట్లు అడ్డగింపబడిన యమదూతలు విష్ణుదూతలతో ఇలా అన్నారు: మీరు ఎవ్వని భటులు? మాతో కలహానికి కారణం ఏమిటి? ఈ విధంగా మా చేత చిక్కిన వానిని మీరు విడిపించారు. ఇక యమధర్మరాజు శాసనం నవ్వులాటకు తప్ప మరి దేనికీ పనికిరాదు. అది అలా ఉంచితే అసలు మీరు ఎవరు? మీ మంగళకరమైన రూపములను చూస్తుంటే కన్నులకు ఆనందంగా ఉంది. మీరు దేవతల, మనుష్యుల, సిద్ధుల, సాధ్యుల? చెప్పండి. వికసించిన తెల్లని పద్మదళ నేత్రులు, పసుపు పచ్చని పట్టు వస్త్రాలను ధరించినవారు, చెక్కిళ్లపై నటించే కుండలములను ధరించినవారు, కిరీట కాంతులతో ప్రకాశించువారు, తామర పువ్వుల మాలికను వక్షస్థలమందు ధరించినవారు, అమితమైన కోమలులు, నవయవనంలో ఉన్నవారు, బాహుపురులతో మణిగణ ప్రభాభాసమైన చతుర్బాహువులు కలవారు, నీలమేఘముల వంటి శరీరఛాయ కలిగిన మీరు ఎవ్వరు? ధనుస్సులు, అమ్ముల పొదులు, పద్మ, శంఖ, చక్ర, ఖడ్గ, గదా సాధనములు ధరించిన మీ శరీరములు లోకాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. శాంతరస స్వభావులు అయిన మీ శరీర కాంతులు లోకంలోని చీకట్లను పారద్రోలుతూ సంతోషాన్ని కలిగించే విధంగా ఉన్నాయి.